వివరాలు చూద్దాం. రేవంత్ రెడ్డి పోవాలి, మార్పు రావాలి అని జనం అనుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇక ఏ పార్టీలో చేరే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీలో చేరతానని క్లారిటీ ఇచ్చారు. అందులో భాగంగా ఏదైతుందో బీఆర్ఎస్ కూడా భావిస్తుంది, బీజేపీ కూడా భావిస్తుంది. కానీ నా ఆలోచన ఒకటి చెప్పా కదా, నేను ఏ మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు ఎవరితో సాధ్యమైతే, ఇప్పుడు మార్పు అనేది ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దాన్ని సూచించగలబడుతుంది. మార్పు అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించింది, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై లిటిల్ టైం. ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయం అది ఏ పార్టీతో సాధ్యమవుతుందో ఆ పార్టీ